ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు క్రమంగా స్వస్తి పలికే పరిస్థితి వస్తోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త బ్రాంచుల వైపు మొగ్గు చూపుతున్నారు విద్యార్థులు. భారీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న టెక్నాలజీ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు యువత. సాంప్రదాయ కోర్సులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు నిపుణులు. ఒకప్పుడు ఇంజనీరింగ్లో ఎవర్ గ్రీన్ కోర్సులకు ప్రస్తుతం కాలం చెల్లిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే విదేశీ మార్కెట్లో సాంప్రదాయ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు ఎక్స్పర్ట్స్. తెలంగాణలోని కాలేజీలు మెకానికల్, సివిల్ వంటి కోర్సుల సీట్లను ప్రతి ఏడాది తగ్గిస్తూ కంప్యూటర్ సైన్స్ కోర్సుల సీట్లను పెంచుతున్నాయి. దీంతో మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ కోర్సుల్లో చదవడానికి విద్యార్థులు ముందుకు రాకపోవడంతో ప్రతి ఏడాది సీట్లు మిగిలిపోతున్నాయి. కాలేజీలు ఈ బ్రాంచుల్లో సీట్లకు కోత విధిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో మెకానికల్, సివిల్ కోర్సులు మరుగున పడిపోతున్నాయి. యాజమాన్యాలు డిమాండ్ అనుగుణంగా ఉండే ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే కొనసాగిస్తూ మిగిలిన కోర్సులకు సంబంధించిన సీట్లను తగ్గించుకుంటున్నాయి. గతేడాది వరకు మెకానికల్ ఇంజనీరింగ్లో దాదాపు 10,000కు పైగా సీట్లుండేవి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 3 నుంచి 2,000 వరకు పడిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ లాంటి బ్రాంచ్లలో అధిక సీట్లు తీసుకొచ్చేసేసి కోర్ బ్రాంచ్ పైన దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారు. దీనికి ప్రధాన కారణం ఏఐసిటీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఏఐసిటీ ఇష్టానుసారంగా అడ్మిషన్లకి అనుమతులు ఇచ్చేసేసి చేతులు దులుపుకుంది. బ్రాంచ్లు మొత్తంలో సీట్లు మొత్తం కూడా తగ్గించుకున్నారు. దీని ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు చదవాలనుకున్నటువంటి బ్రాంచ్లు లేకపోవడం చాలా బాధాకరం. దీని ద్వారా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి, భవిష్యత్ తరానికి నష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వాలు కోర్ బ్రాంచ్ పైన దృష్టి సారించాలని. సాంప్రదాయ కోర్సులకు డిమాండ్ తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదన్నారు ప్రొఫెసర్లు, విద్యావేత్తలు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివితే నిరుద్యోగ యువత జాబ్ల కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందన్నారు. కంప్యూటర్ కోర్సులు చదివితే ఉద్యోగాలు వస్తాయనుకోవడం తప్పంటున్నారు ప్రొఫెసర్లు. విదేశాల్లో సాంప్రదాయ కోర్సులకు ఉన్నంత డిమాండ్ దేనికి లేదన్నారు. ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కోరుతున్నారు. మార్కెట్కు అనుగుణంగా కోర్సులను డిజైన్ చేయడం వల్ల సాంప్రదాయ కోర్సులకు మన దేశంలో తిరిగి డిమాండ్ పెరిగి యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా అవకాశం ఉందన్నారు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు. సో ఫ్రెషర్స్గా వెళ్ళిన తర్వాత ఈ 2 విషయాలు లాగ్ అవుతారండి. ఈవెన్తో మీ రెజ్యూమే అంతను మీరు పెట్టినా కూడా ఏటీఎస్ అనేది రెజ్యూమేస్ని చెక్ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ రౌండ్లో అప్పుడు మీకు L1, L2, L3 అంటే లెవెల్ 1, లెవెల్ 2 స్టేజెస్లో వెళ్ళిన తర్వాత అక్కడ క్వశ్చన్స్ని మీరు అర్థం చేసుకొని దానికి ఆన్సర్ ఇచ్చే విధానంలో కానీ మీరు చెప్పే విధానంలో వాళ్ళకి అర్థం కాకపోయినా, వారు అడిగే క్వశ్చన్ మీరు సరిగా అర్థం చేసుకోకపోయినా, సో ఇలాంటి విషయాల్లో కూడా మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు ప్రతి విషయంలో. సో ఈ 2 విషయాలను మీరు నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మీరు గెట్ ఆన్ అవ్వచ్చు. అక్కడ ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ కోర్సులు అనే అపోహ నుంచి పేరెంట్స్, స్టూడెంట్స్ బయటకు రావాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మార్కెట్లో అన్ని ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ ఉందంటున్నారు.